మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు మొదలు పెడుతోంది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తున్నారు. 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో పురంధేశ్వరి చర్చించనున్నారు. ఎల్లుండిలోగా బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు మొదలు పెడుతోంది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తున్నారు. 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో పురంధేశ్వరి చర్చించనున్నారు. ఎల్లుండిలోగా బీజేపీ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, చెప్పండి, పురంధేశ్వరి ఢిల్లీ టూర్ తర్వాత అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి శివ? ఏపీలో అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు మొదలు పెడుతోంది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్తున్నారు. 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో పురంధేశ్వరి చర్చించనున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు బీజేపీ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై అయితే ఒక కసరత్తు చేస్తోంది. మరి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతనే అభ్యర్థుల లిస్ట్ వస్తుందనుకోవచ్చా? అధిష్టానం నిర్ణయం మేరకే ఆమె లిస్ట్ ని ప్రకటించబోతుంది అనుకోవచ్చా శివ? రైట్ ప్రసన్న, ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల జాబితా గురించి కసరత్తు పూర్తయింది. 10 అసెంబ్లీ స్థానాలకు 6 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దానిలో భాగంగానే పురంధేశ్వరి ఈరోజు బీజేపీ అధిష్టానం పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమై ముఖ్యంగా 6 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి వారి కోటా ఏదైతుందో అభ్యర్థులకు సంబంధించి దానిపై చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరిని ఫైనల్ చేయాలి, ఎవరిని అక్కడ నిల్చోబెట్టాలి, ఎవరిని నిలబెట్టాలి అక్కడ అభ్యర్థులు అనేది ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఫైనల్గా 6 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల కోటాకు సంబంధించి మాత్రమే ఈరోజు ఈ ఢిల్లీ పర్యటన కొనసాగబోతుంది. దాని గురించే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయనగరం నుంచి బివిఎన్ మాధవ్, అరకుపల్లి నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాజంపేట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి నిహారిక, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. వారి అభ్యర్థిత్వాలనే దాదాపు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు చర్చించిన తర్వాత మరోవైపు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు అధిష్టాన పెద్దలతో చర్చించి రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రజలకు వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థి బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందరూ సహకరిస్తారా లేదా అనేది కూడా ఇప్పటికే నిర్ణయించుకుని అందరితో చర్చించి, అంటే పొత్తులో భాగంగా ఇటు జనసేన టీడీపీ కూడా బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 పార్టీల ఓటు అనేది ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరితో కూడా చర్చలు జరిపి ఫైనల్గా అభ్యర్థుల నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఎవరెవరిని అభ్యర్థులను బరిలో నిలపాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అభ్యర్థుల జాబితాకు సంబంధించి కూడా అధిష్టానానికి ఈరోజు సమర్పించి వారిలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక ఈరోజు చర్చించి రేపు లేదా ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు జనసేనకు సంబంధించి ఇప్పటికే వారు అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు టీడీపీకి సంబంధించి కూడా ఈరోజు ఫైనల్ చేస్తున్నట్టు తెలిసింది. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే తుది కసరత్తు పూర్తయింది. ఈ రోజు లేదా రేపు అభ్యర్థులను కూడా ఫైనల్గా, అంటే అధికారికంగా ఒక్కొక్కరికి ఇంటర్నల్గా అందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ఇటు టీడీపీ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు లేదా రేపు. అయితే ఇటు బీజేపీకి సంబంధించి అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ సహకరించాలని ఇప్పటికే ఇటు 3 పార్టీలకు కూటమిలో భాగంగా ఇటు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నేతలందరికీ కూడా సూచించారు. దానిలో భాగంగానే ఈరోజు అందరి ఆమోద యోగ్యంతోనే ఈ అభ్యర్థుల
ను బరిలోకి దించేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆ అభ్యర్థులపై ప్రధానంగా ఈరోజు అధిష్టాన పెద్దలతో చర్చించి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచే అభ్యర్థుల ప్రకటన అయితే అంటే ఉండే అవకాశం జాతీయ పార్టీ కాబట్టి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జాతీయ స్థాయిలో ఇక్కడ నుంచే లిస్ట్ అనౌన్స్ చేస్తారు. దానిలో భాగంగా పురంధేశ్వరి ఢిల్లీ వచ్చి మాట్లాడిన తర్వాత రేపు లేదా ఎల్లుండి 10 అసెంబ్లీలు అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.